మనకున్న అనుభవాలను పంచుకోవటం. నేను కూడా వామపక్ష ఉద్యమంలో దాదాపుగా 40 సంవత్సరాలు 10వ తరగతి నుండి ఉన్నాను. వారిని చూస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పెరిగాను. 18 సంవత్సరాలు పనిచేశాను. వారు కొన్ని సందర్భాల్లో ఒక మాట చెప్పేవాళ్ళు. 1980 నుండి 90 వరకు ఈ దశాబ్దం కడప జిల్లాలో లింగమూర్తిది అని గర్వంగా చెప్పుకునేవాడు. ఏమిటి దానికి రుజువులు, ఆధారాలు అంటే కడప జిల్లాలో జరిగినటువంటి వామపక్ష భావాజాలంతో కవుల సభలు కానీ, రచయితల సభలు కానీ, పామరుల యొక్క హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాల్లో కానీ, అలాగే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కానీ, అలాగే రైతాంగ సమస్యలపైన, ప్రాజెక్టుల పైన జరిగినటువంటి సభల్లో కానీ అన్నిట్లో కూడా శివరామరెడ్డి గారికి, వెంకట్రామరెడ్డి గారికి కాళ్ళు, చేతులు, ముక్కు మొత్తం అవయవాలన్నీ ఆయనే. వాళ్ళు ఉమ్మడిగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమిటీల్లో చేసే నిర్ణయాలను వాటిని అమలు కోసం ఎగ్జిక్యూట్ చేయటంలో ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అది నేను ప్రత్యక్షంగా దగ్గరగా చూశాను. నాకన్నా ప్రత్యక్షంగా దగ్గరగా చూసిన వాళ్ళు వేదిక ముందు చాలామంది ఉన్నారు, వేదిక పైన కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి సిపిఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ నారాయణ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర కుటుంబంతో మాకు పరిచయం చేసిన వ్యక్తి లింగమూర్తి గారు అని ప్రకటించారు. అంటే కడప జిల్లా రాజకీయాలలో కమ్యూనిస్టు పార్టీ పెద్ద నాయకులకు, రాష్ట్ర ఆల్ ఇండియా నాయకులకు పరిచయం చేయటంలో లింగమూర్తి గారి పాత్ర ఉన్నటువంటిది మనకు కనపడతా ఉంది. రెండోది, లింగమూర్తి గారు కడప జిల్లాలో రాయలసీమ ప్రాజెక్టుల సమస్యల పైన జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర వహించాడు. మాదార రంగారావు ఈ జిల్లాకు 4-5 దఫాలు వచ్చిన సందర్భంలో కూడా ఆయన పాత్ర కీలకమైంది. అట్లాగే ఈ జిల్లాలో కడప నగరంలో విద్యార్థి, యువజన, ఇతర అనేక కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల కార్యక్రమాల్లో కూడా ఆయన కీలక పాత్ర వహించాడు. కాబట్టి లింగమూర్తి గారు గర్వంగా 1980 నుంచి 90 వరకు ఈ దశాబ్దం నాది అని చెప్పుకోవడంలో అతిశక్తి కాదేమో అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. రెండోది వచ్చి ప్రధానంగా లింగమూర్తి గారిలో నేను చూసింది ఏంటంటే, పరిణితి చెందిన కమ్యూనిస్టు ఇలా ఉంటాడేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క గొప్ప క్వాలిటీ ఉంటుంది. చాలామంది ధనిక కుటుంబాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలోకి వస్తారు. వాళ్ళ వర్గ స్వభావాన్ని వదులుకొని సాధారణంగా జీవించి సాధారణ జనం కోసం జీవితాన్ని ఇస్తారు. కానీ ఈయన మనం చూస్తే కమ్యూనిస్టు ఉద్యమానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అన్ని శ్రేణుల్లో, అన్ని రంగాల్లో ఈ వామపక్ష భావాజాలాన్ని చొప్పించడంలో ఆయన పాత్ర చాలా చురుకైన పాత్ర. అట్లాగే ఆయన ఏదైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రిపేర్ అయి వచ్చి ప్రజెంటేషన్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. నేను 1-2 సభల్లో చూశాను. పొద్దుటూరులో సోదరు జయరాం రచనల పైన చేసినటువంటి ప్రసంగం చాలా అద్భుతమైన ప్రసంగం. అలాగే మూడో అంశం ఏమిటంటే, ఆయన ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉరుకులు పరుగులు చేసేటప్పుడు ఆయన చూశాడు.
ఈ జిల్లాలో ఉద్యమం. రెండోది 1990 నుంచి 2000 వరకు ఈ దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు పడిపోయి కమ్యూనిస్టులు బలహీనపడేటువంటి, దేశంలో బలహీనపడేటువంటి కాలాన్ని కూడా ఆయన చూశాడు. అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురి కాలేదు. జీవితకాలం కమ్యూనిస్టుగా జీవించి ఆయన తన జీవితాన్ని ముగించాడు. అదంతా కూడా మనము ఆయన ప్రశంసించాల్సిన విషయం. ఎందుకంటే ఉత్సాహమైన వాతావరణంలో పనిచేసే వాళ్ళు చాలామంది వస్తారు. నిరుత్సాహ వాతావరణంలో పనిచేసే వాళ్లకు ఎంతో సైద్ధాంతిక నిబద్ధత ఉంటే తప్ప పని చేయలేరు. కాబట్టి అది ఆయనలో ఉంది అనేది మనకు కనపడతా ఉంది. ఇంక చివరిగా ఏమిటంటే నిత్య రాజకీయాలు, రోజువారీ రాజకీయాల్లో ఆయన పాత్రకు సంబంధించి నాకన్నా ఇక్కడ బాగా ఫక్రుద్దీన్ అన్న, చెన్నకేశ్వర రెడ్డి అన్న, నాగార్జున రెడ్డి అన్న, రామకృష్ణ రెడ్డి అన్న చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో మున్సిపల్ కౌన్సిల్ జరుగుతున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఎట్లా ప్రతిఘటించాలనే దాంట్లో వాళ్ళు కౌన్సిల్లో చేస్తున్నటువంటి పోరాటాన్ని బయట జిల్లా వ్యాప్తంగా ప్రజలు సమీకరించి చేసేటువంటి పోరాటాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి ఆయన ప్రధానమైనటువంటిది 1880 నుంచి 90 వరకు నా దశాబ్దం ఈ జిల్లాలో అనేటువంటిది వాస్తవం. కాబట్టి బుక్ కూడా తేవాలనుకున్నారు. కాబట్టి ఆ పుస్తకంలో కూడా ఈ అంశాన్ని చేర్చాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సెలవు.